వీక్షకులందరికీ నమస్కారం. నేటి ముఖ్య పంచాంగ విషయాలను గమనిస్తే ఈరోజు మార్చి నెల 8వ తారీఖు శుక్రవారము. ఈరోజు సూర్యోదయం 6:18 సూర్యాస్తమయం 6:04 ఈరోజు స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం శశఋతు మాఘమాసం కృష్ణపక్షం త్రయోదశి తిథి, అలాగే చతుర్దశి తిథి రాత్రి వ్యాపితమై ఉన్నటువంటి రోజు మహాశివరాత్రి. త్రయోదశి రాత్రి 8 వరకే ఉన్నది. రాత్రికి చతుర్దశి వచ్చింది కాబట్టి మహాశివరాత్రిగా పిలుస్తారు. మనందరికీ తెలుసు మహాశివరాత్రి రోజున మనం ఏం చెయ్యాలి. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, వీడియో చెప్పాను. అసలు శివరాత్రి అంటే ఏంటి, శివరాత్రి రోజున ఏ కథలు వినాలి, ఏ మంత్రాన్ని పఠించాలి, ఎలా జాగారం చేయాలి, ఒకవేళ జాగారం చేయలేని వాళ్ళు ఏం చేయాలి అనేటువంటి విషయాలన్నీ తెలియజేస్తూ డిస్క్రిప్షన్లో మనం వీడియో లింక్ ఇచ్చాము, అదంతా కూడా వీక్షించండి. అలాగే ఈరోజు శ్రవణ నక్షత్రం ఉదయం 8:35 వరకు ఉన్నది. తదుపరి నక్షత్రం ధనిష్ట నక్షత్రం ముందు చంద్రుని యొక్క సంచారం ఉంటుంది. ఈరోజు శివం గరజి వణి అనేటువంటి యోగ కరణాలు కనబడుతూ ఉన్నాయి. అలాగే ఈరోజు అమృత కాలము రాత్రి 9:21 లగాయతూ అమృత కాలం ఉన్నది 10:51 వరకు. అలాగే ఉదయం దుర్ముహూర్తం ఉంటుంది. శుక్రవారం ఉదయం 8:39 లగాయతూ 9:26 వరకు దుర్ముహూర్తం ఉన్నది. అలాగే పగల దుర్ముహూర్తం తిరిగి 12:34 లగాయతూ 1:21 వరకు ఉన్నది. పగల వర్జ్యం ఉన్నది 12:20 లగాయతూ 1:50 వరకు. అనగా ఈరోజు 12:30 దగ్గర నుండి 2 వరకు కాలం మంచిది కాదన్నట్టు. అలాగే ఈ రోజున మహాశివరాత్రి. ప్రత్యేకించి ఈరోజు వారాధిపతి అయినటువంటి శుక్రుడు కుంభరాశి యందు సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి కుంభరాశి వారికి, మేషరాశి వారికి, అలాగే తులారాశి వారికి, వృశ్చిక రాశి వారికి, మకర రాశి వారికి ఈరోజు చాలా సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. అలాగే ఈరోజు చంద్రుడి యొక్క బలాన్ని పరిశీలన చేస్తే మకర రాశికి, మీనరాశికి, మేషరాశికి, అలాగే కన్యారాశి వాళ్ళకి, ప్రత్యేకించి ధనురాశి వాళ్ళకి చాలా విశేషమైనటువంటి చంద్రబలం ఉంటుంది కాబట్టి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. అలాగే ఈరోజు పడమర దిక్కు ప్రయాణం చేయకూడదు. ఈరోజు ఎవరైనా పడమర దిక్కు ప్రయాణం చేయవలసి వస్తే వాళ్ళు ఉత్తరానికి వెళ్ళి పడమరకి వెళ్ళాలి. అలాగే ఈరోజు ఎవరైనా నవజాత శిశువులు జన్మిస్తే వారికి శాంతి అవసరం లేదు. ఇవేమీ శాంతి నక్షత్రాలు కాదు, మంచి నక్షత్రాలే కాబట్టి చాలా శాంతి ప్రకరణం అనేటువంటిది అవసరం లేదు. అలాగే ఈరోజు ప్రత్యేకించి మహాశివరాత్రి కాబట్టి చక్కగా ఉపవాసం చేసి జాగారం చేసి తదుపరి ఉదయం అంటే ఈరోజు ఉదయం శుక్రవారం ఉదయం 6 గంటల దగ్గర నుండి తదుపరి శనివారం ఉదయం 6 గంటల వరకు కూడా ఆహారాన్ని తీసుకోకుండా శివనామస్మరణ చేస్తూ జాగారం చేసి శివుడికి అత్యంత దగ్గరగా గనక ఉండగలిగితే జన్మకో శివరాత్రి అన్నారు. ఆ వ్రతాన్ని ఆచరించి చక్కగా శివుడి యొక్క అనుగ్రహానికి పాత్రుల కండి. స్వస్తి.